ఈయన బతుకంతా కూడా ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి బతుకంతా ఒక్కసారి గమనిస్తే మనందరికీ కూడా కనిపిస్తాయి. చంద్రబాబు నాయుడు గారి బ్రతుకంతా కూడా వాగ్దానాలు, ఆ తర్వాత వెన్నుపోట్లు, ఆ తర్వాత మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళీ వాగ్దానాలు, మళ్ళీ వెన్నుపోట్లు. ఈ చక్రమే బాబు సైకిల్ చక్రం. ఇది ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలి అనంటే. కాబట్టే ఇప్పుడు జరుగుతా ఉన్న ఈ యుద్ధం బాబు పెత్తందారి భావజాలానికి, మనందరి పేదల ప్రభుత్వానికి మధ్య ఈరోజు యుద్ధం జరుగుతూ ఉంది. గమనించమని కోరుకుంటా ఉన్నా, ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇది వారి చంద్రబాబు నాయుడు గారి దోచుకో, పంచుకో, తినుకో అనే డీబీటీ భావజాలానికి, మన 2,16,000 కోట్ల రూపాయలు ఎలాంటి లంచాలకు తావు లేకుండా, ఎలాంటి వివక్షకు చోటు ఇవ్వకుండా నేరుగా నా అక్క చెల్లెమ్మలకు ఖాతాల్లోకి నేరుగా నీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు. ఎటువంటి లంచాలు వివక్ష లేకుండా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా పంపించే డీబీటీ పద్ధతికి మధ్య ఈరోజు యుద్ధం జరుగుతూ ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి మాదిరి దోచుకో, పంచుకో, తినుకో డీబీటీ కావాలా? మీ జగనన్న ప్రభుత్వంలో మాదిరిగానే నేరుగా బటన్ నొక్కే డీబీటీ కావాలన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇది వారి సామాజిక అన్యాయానికి, మన సామాజిక న్యాయానికి మధ్య జరుగుతా ఉన్న యుద్ధం. ఇదే రాష్ట్రంలో, ఇదే బడ్జెట్లో వారు చేసిన స్కాములకి, అదే బడ్జెట్లో మనం అందజేస్తా ఉన్న మంచి స్కీములకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధం. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇది వారి ఎల్లో మీడియా, ఇది వారి ఎల్లో మీడియా, వారు ఈనాడు, వారి ఆంధ్రజ్యోతి, వారి టీవీ5 వారు చేస్తా ఉన్న విష ప్రచారాలకు, ఇంటింటికి మనం చేసిన కనిపిస్తా ఉన్న మంచికి మధ్య జరుగుతా ఉన్న యుద్ధం. ఈ యుద్ధం ఈ కురుక్షేత్ర మహాసంగ్రామం యుద్ధం. ఈ యుద్ధంలో వీరిది జగన్తో కాదు యుద్ధం, వీరిది పేదలతో యుద్ధం అన్నది గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. ఈ యుద్ధంలో వారి మాదిరిగా మీ జగనన్నకు ఒక ఈనాడు తోడుగా ఉండకపోవచ్చు, మీ జగనన్నకు ఒక ఆంధ్రజ్యోతి అండగా ఉండకపోవచ్చు, మీ జగనన్నకు ఒక టీవీ5 డంకా బజాయించకపోవచ్చు, మీ జగనన్నకు ఒక దత్తపుత్రుడు అండగా నిలబడకపోవచ్చు, మీ జగనన్నకు ఒక బీజేపీ అనే పార్టీ అండగా ఉండకపోవచ్చు. కానీ నేను మీ అందరికీ కూడా ఒకటే కోరుతా ఉన్నా. మీ జగనన్న వీళ్ళని నమ్ముకోలేదు. మీ జగనన్న నమ్ముకునుంది ఎవరినో తెలుసా? దేవుడు దయను, మీ చల్లని ఆశీస్సులు మాత్రమే మీ జగనన్న నమ్ముకున్నాడు. ఈ కురుక్షేత్ర మహాసంగ్రామంలో నా ధైర్యం మీరు, నా బలం ఇంటింటికి మనందరి ప్రభుత్వం చేసిన మంచి అని చెప్పడానికి ఈ సందర్భంగా మీ బిడ్డగా గర్వపడతా ఉన్నాను అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నేను మీ అందరితో కూడా ఒకటే కోరుతా ఉన్నా. వారు చేస్తా ఉన్న దుష్ప్రచారాలను నమ్మకండి. మీ ఇంట్లో మంచి జరిగిందా లేదా అన్నది ఒక్కటే కులమానంగా తీసుకోండి. మీ ఇంట్లో మీ జగన్ వల్ల, మీ బిడ్డ వల్ల మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.
ఈ యుద్ధంలో చివరికి ఎప్పటికైనా కూడా మంచే గెలుస్తుంది అని చెప్పి మనసారా నమ్ముతూ మంచి చేస్తా ఉన్న మనందరి ప్రభుత్వానికి దేవుడు చల్లని దీవెనలు ఉండాలని, ప్రజలందరి చల్లని ఆశీస్సులు కలకాలం ఉండాలని కోరుకుంటూ, నా అక్క చెల్లెమ్మలకు ఒక మంచి అన్నగా, నా అక్క చెల్లెమ్మలకు ఒక మంచి తమ్ముడుగా, మీ పిల్లలంతా కూడా ఇంకా బాగా చదువుకోవాలని, ప్రతి కుటుంబంలో నుంచి ఒక మంచి ఇంజనీర్ రావాలని, ప్రతి కుటుంబంలో నుంచి ఒక మంచి డాక్టర్ రావాలని, ప్రతి కుటుంబంలో నుంచి ఒక మంచి సైంటిస్ట్ రావాలని, ప్రతి కుటుంబం నుంచి ఒక మంచి సాఫ్ట్వేర్ సీఈఓ రావాలని, ప్రతి కుటుంబం నుంచి ఒక మంచి ఎకానమిస్ట్ రావాలని, ప్రతి కుటుంబం నుంచి ఒక మంచి ఆంట్రప్రెన్యూర్ రావాలని, ప్రతి కుటుంబం నుంచి, ప్రతి పేద కుటుంబం నుంచి ఒక మంచి లీడర్ రావాలి అని చెప్పి కోరుకుంటూ, దేవుడు ఇంకా మీ అందరికీ కూడా మంచి చేసే అవకాశం ఇవ్వాలి అని చెప్పి మనసారా ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. కాసేపటి కిందటనే ఇదే నియోజకవర్గంలోనే, కాసేపటి కిందటనే మదినపాడు వద్ద హై లెవెల్ బ్రిడ్జు 60 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దీనివల్ల విజయవాడ గుంటూరుకు వెళ్ళవలసిన అవసరం లేకుండా హైదరాబాద్కు వెళ్ళాలి అనంటే 80 కిలోమీటర్ల దూరం కూడా తగ్గుతుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి, ఈ హై లెవెల్ బ్రిడ్జ్ కార్యక్రమానికి సంబంధించి, ఈ నియోజకవర్గానికి సంబంధించి మంచి జరిగిస్తూ ఈరోజే ఈ కార్యక్రమానికి శంకుస్థాపన చేశాం. అదే మాదిరిగానే అమరావతి రాజుపాలెం రోడ్డు, ఇది మరో 150 కోట్ల రూపాయలతో ఈ రోడ్డు కార్యక్రమానికి కూడా, నియోజకవర్గానికి అత్యంత కీలకమైన రోడ్డు, ఈ రోడ్డు కార్యక్రమానికి కూడా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ కూడా ఈరోజు కొసూరులో ఈరోజు ఇనాగ్రేట్ చేయడం కూడా జరిగింది అని చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నాను. ఈ ప్రారంభించే ఈ కార్యక్రమానికి సంతోషపడతా ఉన్నాను. పులిచింతల ప్రాజెక్టు నాన్నగారి స్వప్నం. ఆ పులిచింతల ప్రాజెక్టు నాన్నగారు పూర్తి చేస్తే మిగిలిపోయిన R&R కూడా ఇవ్వకుండా ఆ 45 టీఎంసీల నీళ్లు నిల్వ చేసే కార్యక్రమం చేయకుండా గత పాలన నిర్లక్ష్యం చేస్తే మీ బిడ్డ హయాంలోనే 140 కోట్ల రూపాయలు కేటాయించి 45 టీఎంసీలు నీళ్లు నింపే R&R కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసింది కూడా మీ బిడ్డే అని చెప్పడానికి ఈ సందర్భంగా గర్వపడతా ఉన్నా. ఈ కార్యక్రమం చేస్తూ ఎందుకో పొరపాటున ఒక 128 ఇళ్లకు సంబంధించిన ఇమాజిగూడెంలో R&R